నెక్స్ట్ సమ్ రాసుకోండి. నెక్స్ట్ సమ్ రాసుకోండి. A byproduct X is derived in the course of manufacturing of product R. R అనే వస్తుత్పత్తిలో వస్తు ఉత్పత్తిలో X అనే ఉపవస్తువు ఏర్పడుతుంది. ది byproduct is further processed for sale. దాని అమ్మకానికి మరికొంత ఉత్పత్తి ప్రక్రియ జరగడం అవసరం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ప్రిపేర్ an account showing the cost per kg of the product of R. వ్యయ రికార్డుల నుండి లభించిన దిగువ సమాచారము నుండి ఒక కిలో R వస్తువు వ్యయాన్ని చూపే ఖాతాను తయారు చేయండి. ఓకే, 1 2 3 4 3 కాలమ్స్ వేసుకోండి. 3వ కాలంలో మళ్ళీ 2 కాలమ్స్ డివైడ్ చేసుకోండి. 3 కాలమ్స్ వేసుకోండి. 3వ కాలంలో మళ్ళీ 2 కాలమ్స్ కింద డివైడ్ చేసుకోండి. ఓకే, రాసుకోండి. వివరాలు ఫస్ట్ కాలం. 2 ఉమ్మడి వ్యయము. 3వ కాలంలో ప్రత్యేక ఖర్చులు. దాన్ని మళ్ళీ 2 కాలమ్స్ కొట్టండి. అందులో R X 2 కాలమ్స్ వేసుకోండి. పర్టిక్యులర్స్, జాయింట్ ఎక్స్పెన్సెస్, separate expenses. Again separate expenses are divided in 2. The first column R and the second column X rupees. Byproduct and main product. Okay, materials ముడి పదార్థాలు 20,000, 20,000, 12,000, 1,000. 20,000, 12,000, 1000. నెక్స్ట్ లేబర్ శ్రమ 14,000, 14,000, 10,000, 10,000, 4,000, 4,000. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పరోక్ష ఖర్చులు 5,000, 3,000, 1,200, 1,200. మళ్ళీ దాని క్రింద రాసుకోండి. ప్రొడక్షన్ పర్టిక్యులర్స్ ఈ గణన కాలానికి సంబంధించిన ఉత్పత్తులు. ప్రొడక్షన్ పర్టిక్యులర్స్ అండర్లైన్ చేసి దాని క్రింద R
ఆర్ 400 కేజీస్, ఆర్ 400 కేజీస్. అలాగే ఎక్స్ 100 కేజీస్, 100 కిలోలు. నెక్స్ట్ దాని క్రింద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క అమ్మకపు ధర, ఎక్స్ యొక్క అమ్మకపు ధర కిలోకు 240 రూపాయలు. ఎక్స్ యొక్క అమ్మకపు ధర కిలోకు 240 రూపాయలు. దాని క్రింద ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ 30% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఇందలి లాభము అమ్మకపు ధరపై 30%. సో ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. ఇక్కడ ఆర్ అనే వస్తోత్పత్తిలో ఎక్స్ అనేటటువంటి బై ప్రోడక్ట్ ఇక్కడ వస్తుంది. ముందు ఎక్స్ వస్తువు యొక్క ఉమ్మడి వ్యయాల్ని ముందు తెలియజేసే నివేదిక మనం తయారు చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఆర్ అనే మెయిన్ ప్రోడక్ట్ నుంచి ఎక్స్ అనే బై ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ఈ బై ప్రోడక్ట్ యొక్క మనకి ఈ ఖర్చులు చూపే నివేదిక వ్యయం ఎంత అవుతుంది అనేది చూద్దాం. ముందు హెడ్డింగ్ పెట్టుకోండి. ఎక్స్ యొక్క ఉమ్మడి వ్యయాలను తెలియచేసే నివేదిక. స్టేట్మెంట్ షోయింగ్ ద జాయింట్ ఎక్స్పెన్సెస్ of x okay of x దీంట్లో కాలమ్స్ వేసుకోండి. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్. ముందు చూడండి, సేల్స్ అమ్మకాలు బ్రాకెట్లో 100 kgs at the rupees 240 per kg ఇచ్చాడు కదండి. మనకి అమ్మకాలు చూడండి ఎంత వచ్చింది మనకి, 24,000. నెక్స్ట్ లెస్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు మనకి, 30%. అంటే 24,000 ఇంటూ 30/100 7,200. దట్ ఈజ్ ఈక్వల్ టు 16,800. దట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. ఏమ్మా, అమ్మకాల వ్యయము. లెస్ సెపరేట్ ప్రత్యేక ఖర్చులు. ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎక్స్కి సంబంధించి సెపరేట్ ఖర్చులు ఏమేమి ఇచ్చాడు మనకి లెక్కలో, 1000 ప్లస్ 4000 ప్లస్ 1200. సో 6,200 తీసేస్తే 10,800. దట్ ఈస్ ద ఎక్స్ షేర్ ఇన్ ఉమ్మడి ఖర్చుల్లో ఎక్స్ యొక్క భాగం, జాయింట్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? ఉమ్మడి ఖర్చుల్లో ఎక్స్ యొక్క భాగం. ఇదే రాసుకోండి.
నెక్స్ట్ ప్రొడక్ట్ ఆర్ అకౌంట్. ప్రొడక్ట్ ఆర్ అకౌంట్, ఆర్ ఉత్పత్తి ఖాతా. ప్రొడక్ట్ ఆర్ అకౌంట్. ఇక్కడ ప్రొడక్షన్ 400 kgs బ్రాకెట్లో డిఆర్ సిఆర్. ఓకే. పర్టిక్యులర్స్ అమౌంట్ రూపీస్, amount rupees, particulars. Okay. To materials, to materials అండర్లైన్ చేసి ఇక్కడ చూడండి. మెటీరియల్స్లో జాయింట్ ఉమ్మడికి సంబంధించి 20,000 ఉన్నాయి కదమ్మా. అలాగే సెపరేట్ ఎక్స్పెన్సెస్ వచ్చి 12,000. వెరసి అవుటర్లో 32,000. ఓకే. నెక్స్ట్ టు లేబర్ కూడా అండర్లైన్ చేసి జాయింట్ వచ్చి 14,000. అలాగే సెపరేట్ ఎక్స్పెన్సెస్ వచ్చి 10,000, 24,000. ఓకే. నెక్స్ట్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీంట్లో జాయింట్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఎంతమ్మా? 5,000. అట్లాగే సెపరేట్ ఎక్స్పెన్సెస్ వచ్చి 3,000. సో వెరసి 8,000 రూపాయలు. ఓకే. బయింగ్ ప్రొడక్ట్ ఎక్స్ అకౌంట్. ఇందాక మనం సెపరేట్ చేసాం చూడండి, 10,600 రూపాయలు. ఓకే. బయింగ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెన్స్ చూడండి, 64,000. 4, 2, 8, 6, 14, 8 ఇట్లా వేయండి. 64,000 బై ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయము. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అకౌంట్ ఎంత? 64,000 కదా. 64,000 అంటే 53,400. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే. ఇక్కడ కాస్ట్ పెర్ కేజీ చూపాలంటే కాస్ట్ పెర్ కేజీ దట్ ఈజ్ ఈక్వల్ టు 53,400/400. కేజీ 400 కదా ప్రొడక్షన్ వచ్చి ఎంత వచ్చింది? 133.50 అంతే. ప్రొడక్షన్ ఆర్ అకౌంట్. మనకు వచ్చినటువంటి రెండింటిని కలుపుకుంటూ చూపించాలి. ఇక్కడ ఆర్ అంటే మొత్తం రెండింటికి సంబంధించి మెయిన్ ప్రోడక్ట్ కాబట్టి అర్థమైందా? అలా ప్రతి ఖర్చుని ఇక్కడ మనం ఈ విధంగా చూపిస్తూ, ఇందాక ప్రొడక్ట్ ఎక్స్ అంటే ఇందాక స్టేట్మెంట్ వేసాం కదా, దానికి సంబంధించినటువంటి వ్యయాన్ని ఇక్కడ తీసుకొచ్చి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తాము. ఇక్కడ 400 కేజీలకు మనం చేస్తున్నాం కాబట్టి
ఈ డిఫరెన్స్ అంటే కాస్ట్ పెర్ కేజీ ఎంత, దీని డిఫరెన్స్ ఎంత అంటే 133 రూపాయల 50 పైసలుగా మనం చెప్తాం అనమాట. ఆ 400 చేత భాగిస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ అకౌంట్ వచ్చి బై ప్రొడక్ట్ ఎక్స్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్ వచ్చి ప్రొడక్ట్ ఎక్స్ అకౌంట్. చూడండి ఇంటి దగ్గర ఒకసారి. ప్రొడక్ట్ ఎక్స్ అకౌంట్. డిఆర్ సిఆర్ సో పర్టిక్యులర్స్ అమౌంట్ rupees చూడండి. ఫస్ట్ 2 మెటీరియల్స్ ఎంతమ్మా 1000. సో 2 లేబర్ 4000. అలాగే నెక్స్ట్ 2 ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పరోక్ష ఖర్చులు ఎంత 1200. అలాగే నెక్స్ట్ 2 ప్రొడక్ట్ ఆర్ అకౌంట్ జాయింట్ అకౌంట్ 2 ప్రొడక్ట్ ఆర్ అకౌంట్ సంబంధించి బ్రాకెట్లో జాయింట్ ఎక్స్పెన్సెస్. ఇందాక మనం ఆర్ అకౌంట్ వేసేటప్పుడు ఈ 10,600ని మనం ఏం చేసాం, ఆర్ అకౌంట్ వేసేటప్పుడు 10,600 క్రెడిట్ వేసాం. ఇక్కడ ఎక్స్ అకౌంట్ వేస్తున్నప్పుడు అది డెబిట్ అవుతుంది. ఓకేనా. బై ప్రొడక్షన్ అకౌంట్ ఎంత ఇచ్చాడు ప్రొడక్షన్ అకౌంట్ మనకి 16,800. అది ఎలా వచ్చింది అంటే టోటల్ చేయండి, ఇది 4 అంతే 16,800. దట్ ఈస్ ది బ్యాలెన్సింగ్ ఫిగర్. అర్థమైందమ్మా. ఇక్కడ మనం పెర్ కేజీ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1 kg తీసుకోవాలనుకోండి, ప్రొడక్షన్ పెర్ 1 kg ఎలా వస్తుంది, 16,800 బై ఎన్ని కేజీస్, ఎక్స్ 100 kgsేనా. ఇక్కడ ప్రొడక్షన్ వచ్చి 100 kg కదా, డివైడెడ్ బై 100 అంటే 168 రూపాయలు. సో ఈ విధంగా ఈ బై ప్రొడక్ట్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. అంటే ఒక ప్రధానమైనటువంటి వస్తువు నుంచి ఒక బై ప్రొడక్ట్ ఏదైనా వస్తున్నప్పుడు దానికి అయ్యేటటువంటి వ్యయాన్ని ఏ విధంగా లెక్క కట్టాలి, అట్లాగే ఆ ఖాతాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఉండేటటువంటి ఉమ్మడి వ్యయాల్ని ఏ విధంగా చూపించాలి దీంట్లో అనేటటువంటిది ఈ లెక్క యొక్క ఉద్దేశ్యము. ఏమ్మా ఓకే, ఎక్కించండి ఇది కూడా. సో ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి మీరు ఆ లెక్కల్ని అర్థమైందమ్మా, అవన్నీ ఇంటి దగ్గరకు 1-2 సార్లు చేయండి.
అట్లాగే థియరీకి సంబంధించినటువంటి నోట్స్ అంతా కూడా రాసుకున్నారు కదా, అది కూడా చదవండి రెగ్యులర్గా. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఈజీగా ఉంటుంది. అట్లాగే రేపు ఇంకొక కొత్త టాపిక్ తోటి మనం కలుద్దాం. ఏమో ఇంటి దగ్గర మాత్రం చెయ్యండి, చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం వచ్చి అడగండి. అలాగే ఆన్లైన్లో క్లాస్ వింటున్నటువంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ కాస్టింగ్కి సంబంధించినటువంటి నోట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఆ నెంబర్లు మీ ఫ్రెండ్స్ ద్వారా మీ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఏదైనా మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే.